నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం టిప్పర్ను ఢీకొన్న లారీ తండ్రి కుమారులు మృతి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సర్కార్ ఫోకస్ ఇవాళ యూపీఎస్సీ చైర్పర్సన్ ను కలవనున్న రేవంత్ ఉత్తమ్ పూర్తి స్థాయిలో జనంలోకి చంద్రబాబు ఇవాల్టి నుంచి లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటన తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత చలితో వణుకుతున్న జనం అమెరికా పాఠశాలలో కాల్పులు నిందితుడు సహా విద్యార్థి మృతి ఇరాన్లో జంట పేలుళ్లు మాపనే ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రకటన రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని అయోవా రాష్ట్రం డాలస్ కౌంటీకి చెందిన పెరీ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 6వ గ్రేడ్ చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 5గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో 4 విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకుడు ఉన్నట్లు చెప్పారు. కాల్పులకు తెగబడ్డ విద్యార్థి డేలిన్ భట్టర్ మృతదేహాన్ని సైతం గుర్తించామన్నారు. అతని శరీరంలో బుల్లెట్ గాయాలు ఉన్నాయని, బహుశా తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘాతకానికి ఎందుకు పాల్పడ్డాడు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. బట్లర్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని, చాలా ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నాడని అతని తల్లి, 2 స్నేహితులు తెలిపారు. వాటితో అతను విసిగిపోయాడని సోదరి యొసేనియా రోడర్ హాల్ చెప్పారు. అందువల్ల ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమెరికాలోని అయోవా రాష్ట్రం డాలస్ కౌంటీకి చెందిన పెరీ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 6వ గ్రేడ్ చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 5గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో 4 విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకుడు ఉన్నట్లు చెప్పారు. కాల్పులకు తెగబడ్డ విద్యార్థి డేలిన్ బట్లర్ మృతదేహాన్ని సైతం గుర్తించామన్నారు. అతని శరీరంలో బుల్లెట్ గాయాలు ఉన్నాయని, బహుశా తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘాతకానికి ఎందుకు పాల్పడ్డాడు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. బట్లర్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని, చాలా ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నాడని అతని తల్లి, 2 స్నేహితులు తెలిపారు. వాటితో అతను విసిగిపోయాడని సోదరి యొసేనియా రోడర్ హాల్ చెప్పారు. అందువల్ల ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు కూడా ఆయన బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను రేవంత్ రెడ్డి కలుస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన మరో 1800 కోట్లు విడుదల చేయాలని కోరనున్నారు. అనంతరం యూపీఎస్సీ చైర్పర్సన్ను కలవనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ విధి విధానాలను తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసే ఉద్దేశంతో యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనపై రేవంత్ ఉత్తములు చర్చించనున్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు కూడా ఆయన బిజీగా గడపనున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను రేవంత్ రెడ్డి కలుస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన మరో 1800 కోట్లు విడుదల చేయాలని కోరనున్నారు. అనంతరం యూపీఎస్సీ చైర్పర్సన్ను కలవనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ విధి విధానాలను తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసే ఉద్దేశంతో యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనపై రేవంత్ ఉత్తములు చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, మాధురి, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో 2 రోజుల్లో కొనసాగుతోంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ అమిత్ షా, కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యలను వారితో చర్చించారు. అమిత్ షాతో ఐపీఎస్ ల కేటాయింపులు పెరగాలి, తెలంగాణ రాష్ట్రానికి మీరు కేటాయించిన ఐపీఎస్ ల సంఖ్య సరిపోలేదు కాబట్టి కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి, కొత్త రాష్ట్రం కాబట్టి మరికొంతమంది ఐపీఎస్ లు కేటాయించాలి, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఐపీఎస్ ల క్యాడర్ స్ట్రెంత్ పెంచాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర జల విద్యుత్ శాఖ, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి, తద్వారా సహకరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. జాతీయ హోదా సాంకేతికంగా చూస్తే జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదు అని, జాతీయ హోదా ఇస్తే ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వానికి అంత మేర నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరాలు లేవు. దానికి సంబంధించిన ఒక నివేదికను పంపించాలి అని చెప్పి కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూసాము. దాంతో పాటు రాష్ట్రంలో గృహ నిర్మాణాల అవసరాలను తీర్చే విధంగా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణకు అన్వయించే విధంగా కొన్ని విధి విధానాలు మార్చాలి అని చెప్పి కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక ఈ రోజు ఎజెండా విషయానికి వస్తే యూపీఎస్సీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో భ్రష్టు అవినీతి అక్రమాల ఘట్టంగా మారింది, పేపర్ లీకేజ్ కేంద్రంగా మారింది అన్న విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేశారు. యూపీఎస్సీ తరహాలో దాన్ని యూపీఎస్సీ అంటే ఏంటి, యూపీఎస్సీలో ఎటువంటి విధానాన్ని అవలంబిస్తారు, పకడ్బందీగా పరీక్షలను లీకేజీ లేకుండా ఎలా పరీక్షలను నిర్వహించగలుగుతారు, లేకపోతే యూపీఎస్సీ అధికారులు ఎవరైనా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉండే అవకాశం ఉందా, ఇటువంటి అంశాలను చర్చించేందుకు యూపీఎస్సీ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. నిర్మలా సీతారామన్ తో కూడా రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఎందుకంటే ఆ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర 50,000 కోట్ల పెండింగ్ బకాయిలు రావాల్సింది కాబట్టి పెండింగ్ బకాయిలను వీళ్ళంత తొందరగా చెల్లించాలి, రాష్ట్ర అవసరాలు తీరే విధంగా మీరు త్వరగా సకాలంలో చెల్లించాల్సిన అంశాలను కూడా నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. అనంతరం 3 గంటలకి ఆయన తిరిగి రాష్ట్రానికి ప్రయాణం అవుతారు. మొత్తంగా చూస్తే నిన్న ఈ రోజు ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ బిజీగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.
అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తుంది ఏపీ ప్రభుత్వం. సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు 97 కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా ఏటా 2 సార్లు జనవరి నుంచి జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్ జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్ జనవరిలో సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని అర్హులకు జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఇవాళ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. వైఎస్ఆర్ ముగ్గుల పోటీలో జనసేన పార్టీ సింబల్ ముగ్గుగా ప్రత్యక్షం కావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను షాకు గురిచేసింది. షాకుల మీద షాక్ అన్నట్టు ముగ్గుతో సరిపెట్టుకోకుండా ఏకంగా వైసీపీ వద్దు జనసేన ముద్దు అంటూ కింద ట్యాగ్ లైన్ కూడా దర్శనమిచ్చింది. ఇంతటి జలక్కిచ్చింది ఎవరో కాదు, చందుప్రియ అనే బాలిక. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామంలో నిర్వహించిన ఈ పోటీల్లో ముగ్గు ఇలా ప్రత్యక్షమైంది. విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇకపై పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారని కేశినేని నాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇస్తున్నట్లు తనకు చెప్పారన్నారు కేశినేని నాని. చంద్రబాబు ఆదేశాలతో ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, నెట్టం రఘురాం తనను కలిసి ఈ విషయం తెలిపారని అన్నారు. తిరువూరు సభ విషయంలో తనను కలుగ చేసుకోవద్దని చెప్పారన్నారు. తిరువూరు సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినట్టు పార్టీ చెప్పిందని అన్నారాయన. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానంటూ ఫేస్బుక్లో ఈ మేరకు కేశినేని నాని పోస్ట్ చేశారు. విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇకపై పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారని కేశినేని నాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇస్తున్నట్లు తనకు చెప్పారన్నారు కేశినేని నాని. చంద్రబాబు ఆదేశాలతో ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, నెట్టం రఘురాం తనను కలిసి ఈ విషయం తెలిపారని అన్నారు. తిరువూరు సభ విషయంలో తనను కలుగు చేసుకోవద్దని చెప్పారన్నారు. తిరువూరు సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినట్టు పార్టీ చెప్పిందని అన్నారాయన. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానంటూ ఫేస్బుక్లో ఈ మేరకు కేశినేని నాని పోస్ట్ చేశారు.
2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలోనూ రాజకీయ వేడి రగిలిందట వైసీపీలోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ టికెట్ల కోసం నాయకుల ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం జగన్ చేపట్టిన మార్పులు చేర్పులతో అనంతపురం జిల్లా పెనుగొండ వైసీపీలో చిచ్చు రగిలింది. టికెట్ కోసం కొందరు నాయకులు ఎన్నో తంటాలు పడుతుంటే స్థానచలనంతో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి పెచ్చు పెరిగింది. లోకల్ లీడర్లు రోడ్డెక్కుతున్నారు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మంత్రి ఉషశ్రీ చరణ్ కు కేటాయిస్తున్నారన్న వార్త నేపథ్యంలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ కొంత అసహనంతో ఉన్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనుకొండలో శంకర్ నారాయణ 2019 ఎన్నికల్లో నెగ్గి పెనుకొండ కోటలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేశారు. తర్వాత ఆయనకు సీఎం జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. కొంతమంది నాయకులు మాజీ మంత్రి శంకర్ నారాయణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నారు. వారిలో టికెట్ ఆశించే ప్రముఖులు ఉన్నారు. వారంతా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంత్రి ఉషశ్రీ చరణ్ తాను పెనుకొండ నుండి పోటీ చేస్తున్నానని మీడియా ముఖంగా తెలపడంతో ఒక్కసారిగా పెనుకొండలో రాజకీయ వేడి రాజుకుంది. లోకల్ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఉండగా స్థానికేతరులు ఇక్కడ గోదాలోకి దిగితే ఓటమి తప్పదంటూ శంకర్ నారాయణ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఒకవేళ శంకర్ అన్నకు టికెట్ ఇవ్వకపోతే తాము ఉషశ్రీ చరణ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వబోమని హెచ్చరిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఇది ఆత్మహత్యా సదృశ్యమేనని అంటూ కొందరు నాయకులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో మార్పులు చేర్పులు చేస్తే వ్యతిరేక ఫలితాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోపక్క చిన్నారెడ్డి కుమార్తె సానే ఉమారాణి టికెట్ ఆశిస్తూ నియోజకవర్గం కలియ తిరుగుతూ తన వంతు ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ వర్గానికి చెందిన మరొక నాయకుడు మాజీ మంత్రి ఎస్ నారాయణ రెడ్డి కుమారుడు ఎస్ రమాకాంత్ రెడ్డి కూడా అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరో నాయకుడు పొగాకు రామచంద్రరావు టికెట్ సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఉషశ్రీ చరణ్ తెరపైకి రావడంతో నాయకులు కార్యకర్తలు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉషశ్రీ చరణ్ మాకొద్దు అంటూ నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సవితమ్మల మధ్య పోటీ తారాస్థాయిలో సాగుతోంది. టికెట్ కోసం ఇద్దరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో కార్యకర్తల మధ్య విభేదాలు జోరుగానే ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం అధినాయకుడి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలో మరొక బీసీ నేత కురవ కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చింది. పెనుకొండ టికెట్ తనకు కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు నిమ్మల కిష్టప్ప కుమారునికి కూడా టికెట్ ఆశిస్తూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పెనుగొండ రాజకీయం ఈ చలికాలంలోనూ గరంగరంగా సాగుతోంది. వైసీపీ టీడీపీ ధీమాతో సాగుతున్నాయి. టికెట్ ఎవరికి కేటాయించినా ప్రజలు అధికారాన్ని ఏ పార్టీకి కట్టబెడతారో వేచి చూడాలి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల మాటున వేల కోట్ల రూపాయలను దండుకున్నారని ఆరోపించింది. మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిన ఘనత సీఎం జగన్దేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో జగన్ చేస్తున్న ప్రయత్నాలు అతని అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి అంటూ హేళన చేశారు. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ఎంతో అభివృద్ధి చేశారు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అభివృద్ధి కాదు కదా, అధోగతి, అప్పుల పాలు, అక్రమాలు, అవినీతి, ఇది అనేక లేదు. ప్రతి రంగంలోన దోపిడీ, మైన్స్
వైన్, శాండ్, ల్యాండ్, ఇది అంటే ఇక్కడ లేదపా నీకు లేకుండా ప్రతి రంగంలోన దోపిడీ. జగన్మోహన్ రెడ్డి గారికి మరి అతను టార్గెట్ ఎంత పెట్టుకున్నాడో తెలియదు. వాళ్ళ తండ్రి గారు అధికారంలో అడ్డు పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించాడు, ఛార్జ్ షీట్లు అయినాయి, జైలుకి పోయించాడు. మరి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ ఎలక్షన్లపైనే నెలకొంది. మరో 3 నెలల్లో ఎన్నికలు రావచ్చన్న ప్రచారం జరుగుతూ ఉండటంతో ఇప్పుడు నేతల చూపు ఎంపీ సీట్లపై పడింది. సార్వత్రిక ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి మెల్లగా ఊపందుకుంటోంది. మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చిన ప్రచారం జోరుగా సాగుతుండటంతో పలువురు నేతలు ఎంపీ సీట్లపై దృష్టి సారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 ఎంపీ స్థానాలున్నాయి. ఒకటి వరంగల్ కాగా మరోటి మహబూబాబాద్. ఇందులో వరంగల్ ఎస్సీ రిజర్వేషన్ కాగా మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్. ఇందులో వరంగల్ విషయానికి వస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 2009 పునర్విభజన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అనంతరం 2015లో కడియం రాజీనామాతో జరిగిన బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ ఘన విజయం సాధించారు. ప్రస్తుత విషయానికి వస్తే వరంగల్ ఎంపీ సీటుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరితో పాటు అడ్వకేట్ గుడిమల్ల రవికుమార్, మాజీ కార్పొరేటర్ జోరికా రమేష్ సైతం బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న జోష్లో ఉన్న ఆ పార్టీ నేతలు సీటు మాకంటే మాకివ్వాలంటూ ముందుకొస్తున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్ ప్రధాన పోటీదారులుగా కనిపిస్తున్నారు. అయితే హైకమాండ్ ఆశీస్సులు తనకే ఉంటాయని చెబుతున్నారు సిరిసిల్ల రాజయ్య. బీజేపీ నుంచి సైతం పలువురు వరంగల్ ఎంపీ సీటుకు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో పొరుగు జిల్లా నుంచి చింతా సాంబమూర్తిని తీసుకొచ్చి నిలబెట్టారు. కానీ ఈసారి మాత్రం మందకృష్ణ మాదిగ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మందకృష్ణ మాదిగ ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇప్పటికే అత్యంత సన్నిహితుడు. దీంతో వరంగల్ ఎంపీ సీటు కమలం తరపున మందకృష్ణ మాదిగకు కన్ఫామ్ అనే మాట వినిపిస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరితో పాటు మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పేరు సైతం వరంగల్ ఎంపీ సీటుకు వినిపిస్తోంది. ఒకప్పుడు అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సహా ఎందరో పెద్ద మనుషులకు ఈ సెక్స్ కుంభకోణంతో సంబంధం ఉంది. జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించి సెక్స్ స్కాండల్ కేసు డాక్యుమెంట్లను ఓ కోర్టు తాజాగా వెల్లడించింది. బిల్ క్లింటన్, నవోమి క్యాంబెల్, అలాన్ డెర్షోవిట్స్తో సహా దాదాపు 200 మంది బిలియనియర్లు, పెద్ద మనుషుల పేర్లు ఆ డాక్యుమెంట్లలో వెల్లడయ్యాయి. ఈ డాక్యుమెంట్లను బుధవారం నుంచి వెలువరిస్తున్నారు. తొలి విడత 40 పత్రాలను విడుదల చేశారు. జాఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, టీవీ ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాల వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయి. అలాగే బిల్ క్లింటన్తో పాటు బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, మైకేల్ జాక్సన్, డొనాల్డ్ ట్రంప్ వారి పేర్లు ఈ జాబితాలో ఉన్నారు.
ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ ఒకప్పుడు అమెరికాని కుదిపేసింది. ఎప్స్టీన్ పలువురు టీనేజ్ అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పేద పిల్లలకు వలవేసి సెక్స్ కార్యకలాపాల్లోకి దించాడు. అతని బాధితుల్లో కొందరు 14 ఏళ్లలోపు వారేనని ప్రాసిక్యూటర్లు తెలిపారు. న్యూయార్క్లోని తన ఇళ్లలోనే ఈ నేరాలకు పాల్పడ్డాడు. పామ్ బీచ్, ఫ్లోరిడా, సెయింట్ థామస్ సమీపంలోని అతని ప్రైవేట్ ద్వీపంలోనూ ఈ దారుణాలు జరిగాయి. 2 దశాబ్దాల పాటు సాగాయి. 2005లో ఈ కుంభకోణం బయటపడటంతో ఎప్స్టీన్ను అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ప్రచారంలో మరోసారి ఎప్స్టీన్పై ఆరోపణలు రాగా మళ్లీ ఎప్స్టీన్ను అరెస్ట్ చేశారు. అదే ఏడాది జైల్లో ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తరువాత మళ్లీ ఆ జెఫ్రీ ఎప్స్టీన్ డాక్యుమెంట్లను కోర్టు వెల్లడించడంతో ప్రముఖుల పేర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.